అవన్నీ రాను 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 ఆధునీకరణ పెరిగిపోయి డబ్బులు బాగా పెరిగిపోయి మేము ఇంకాస్త గొప్పగా చేస్తామా, ఇంకాస్త గొప్పగా చేస్తాం, ఇంకాస్త గొప్పగా చేస్తాం. దేవుడికి చేయడంలో తప్పని చెప్పడల్లా. ఇందాక మనం అనుకున్నాం చూడండి, అమ్మవారు రంగంలో చెప్పింది నాకు నిజమైన రూపం ఇవ్వండి రా అని. అదే కదా మనం కూడా మొత్తుకునేది. అవును. నిజరూపం ఏదైతే ఉంటుందో మంత్రస్వరూపం అంటే మంత్రంలో ఏ స్వరూపం అనేది చెప్పబడుతుందో ఆ స్వరూపంగా కలశాన్ని పెట్టాలి. కానీ దాన్ని పట్టు చీరలు కట్టేస్తాం, ఇన్ని నగలు పెట్టేస్తాం, అన్ని నగలు పెట్టేస్తాం అంటే ఇంకా మీరు చెప్పినట్టు విగ్రహాలు కూడా తెచ్చుకుంటున్నారు కొంతమంది. అవన్నీ ఏం చేస్తారు నాన్న? ఒకరోజు పూజ చేసిన తర్వాత దానికి ఒక శక్తి అనేది వస్తుంది. ఆ పూజ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అటకలో అటకట్టేసి మూట కట్టేసి పని పెట్టేస్తాం అటక మీద అంటే అది కరెక్ట్ కాదు కదా, అవునా? సో కాబట్టి అలా చేయడం కూడా వద్దనే చెబుతా. కలశం పెట్టుకోండి, పటం పెట్టుకోండి, చక్కగా పటం పెట్టుకొని కలశం పెట్టుకొని పూజ చేసుకోవడం అనేది విధానం. ఈ కలశంలో